హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ దసరా అండి. అసలు మాకైతే దసరా అని పేరే కానీ ఎవ్వరికి హెల్త్ బాగాలేదండి. నేను అప్పటికే 20 రోజులు 20 డేస్ అవుతుందేమో, లేదంటే 1 మంత్ అవుతుందో. దురదలని చెప్పాను కదండి, ర్యాషెస్ అండి. ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నానో, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కూడా అంతా బాగానే ఉంది. ఇంటర్నల్గా బయట నుంచే మీకు అటాక్ అయింది అంటున్నారు, కానీ దానికి తగ్గట్టు మాత్రం ఏ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 8,000 దాకా అయిపోయిందండి. టెస్ట్లని, మెడిసిన్స్ అని, మళ్ళీ ఫీజులని అవన్నీ కలిపి. అయితే ఫైనల్గా మా ఆయన ఏమన్నారంటే, ఇది జామాక్ అనమాట, జామాకు వేసుకుని మరిగించుకుని స్నానం చేస్తే ఏమైనా దురదలు ఉంటే పోతాయి అన్నారు. పైన దురదలు అయితే పోతాయి, కానీ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. పైన నాకు వచ్చిన వైరస్ అస్సలు తగ్గలేదండి. ఈరోజు అంటే ఇప్పుడు నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు అయితే పెద్ద డాక్టర్ అంట, చాలా ఫేమస్ డాక్టరు. మళ్ళీ అక్కడికి వెళ్ళామండి. నైట్ నేను నిద్రపోయి 20 రోజులు అవుతుంది తెలుసా. అస్సలు కంటి మీద కునుకనేదే లేదు. పగలు పడుకోవడం, రాత్రులు గోకుంటూ కూర్చుంటాం. ఈరోజు నేను 5 గంటలకు పడుకున్నాను, నిన్న 3ంటికి పడుకున్నాను. అప్పటి వరకు అసలు నిద్రే ఉండట్లేదు. ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ ఏం లేదు, అంతా కూడా ఎక్స్టర్నల్గానే. ఎన్నో క్రీములు ఇచ్చారు, అన్నీ కూడా 500-600 రూపాయల క్రీములే, అస్సలు తగ్గలేదండి. అయితే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నమాట. ఆయన ఫైనల్గా ఒకటే అన్నారు, ఎక్స్టర్నల్ నుంచి వచ్చింది అంటే బయట నుంచి వచ్చింది, మీకు టెస్టులు అంతా కూడా చాలా క్లారిటీగా ఉంది. థైరాయిడ్ అని, షుగర్ అని, బీపీ అని ఏమీ లేవు, అంతా క్లారిటీగానే ఉంది, మంచిగానే. అయితే దుస్తుల నుంచి వచ్చినట్టుంది, అంటే డ్రెస్సెస్, క్లాత్స్, బట్టల నుంచి వచ్చినట్టుంది. మీరు ఏం చేస్తారని అడిగితే నేను చెప్పాను అనమాట, టైలరింగ్ చేస్తానంటే దానివల్ల వచ్చిందంట. టైలరింగ్ చేయటం వల్ల వచ్చిందా అనుకుంటే, అది ఎలా చెప్పారంటే, బ్లౌజులు కుడతాం కదా మనం, నేను ఎన్నోసార్లు చెప్తానండి కస్టమర్లకి, ఉతికింది ఇవ్వండి. ఆ స్మెల్కి నాకైతే వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది, ఆ చెమట వాసనకి అంతా కూడా కడుపులో తిప్పేస్తుంది. నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ బ్లౌజ్ వాడాలి, కుట్టేటప్పుడు నా ఒంటి మీద ఉంటుంది, నా ముఖం మీద దగ్గర దాకా వస్తుంది. ఆ స్మెల్ భరించలేకపోతున్నాను, ఉతికేసి ఇవ్వంటే అప్పటికి సారీ చెప్తారండి. మళ్ళీ కామనే, మళ్ళీ యాసిడ్గా మళ్ళీ ఇచ్చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఏమైనా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అంటే బట్టల వల్లే వస్తుందంట ఇలా అంటువ్యాధులు. అయితే వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో. 1.5 మంత్ పడుతుందంటండి స్ప్రెడ్ అవ్వడానికి. అయితే నాకు 1.5 మంత్ ఎవరో ఇచ్చారు నాకు అలాగ ఉతకకుండా, దానివల్ల అంటుకుందంట. సో నాకు వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా 1.5 మంత్ తర్వాత వస్తుందంటే, అప్పటికే మా వారు ఇలా దురదలు వస్తున్నాయంటేనే వేరే బెడ్ మీద పడుకుంటున్నారు పిల్లలు. ఆయన, నా టవల్ వేరే, నా సబ్బు వేరే, అంతా కూడా సపరేట్గా వేరే వేరేగా ఉంటున్నాము. ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా 1.5 మంత్ అవ్వలేదు కదా, మీరు కూడా వస్తే కనుక వచ్చేసేయండి వెంటనే హాస్పిటల్కి అని చెప్పారనమాట, పిల్లలకైనా ఎవరికైనా. సో ఆ దేవుడి దయ వల్ల నాతో ఆగిపోతే బాగుంటుందండి. వీళ్ళకి అంటుకుందంటే నా అలాగే బాధపడాలి, అదే బాధపడుతున్నాను అనమాట అప్పటి నుంచి. అయితే మీలో ఎవరైనా కస్టమర్లు ఉన్నా సరే, లేదంటే టైలర్స్ ఉన్నా సరే, దయచేసి వాళ్ళని చెప్పండి. మళ్ళీ మీకు ఏమైనా రోగాలు ఉన్నాయేమో, వస్తాయేమో అన్నారనుకోండి, వాళ్ళు మళ్ళీ మన మీదే దెబ్బలాడతారు, మాకు ఏ రోగం లేదని. కానీ కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళకి వైరస్లు ఉన్నా కూడా బయట పడవన్నమాట, అంటే దురదలు రావటాలు అవి జరగదు, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో నాలా వీక్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్టే పట్టేసుకుని, అంటే నాది అసలు స్కిన్ సెన్సిటివ్ అంట మేడం చెప్పింది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి అనుకుంటారు మాకేం లేదని, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నట్టుంది, బయటపడట్లేదు. మనకి తక్కువ ఉంటుంది కదా, మనలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా అటాక్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చి 150-200 రూపాయల బ్లౌజుల కోసం చూసుకుంటే నాకు ఇప్పుడైతే దగ్గర దగ్గర 8,000 అయిందనమాట. సో మీ అందరికి ఒకటే చెప్తున్నాం, మీరు టైలర్స్ దగ్గరికి వెళ్ళి బ్లౌజులు కుట్టించుకుంటే ఉతికిన బట్టలు మాత్రమే ఇవ్వండి. అది మెయిన్ బ్లౌజులు, ఎందుకంటే బ్లౌజులు ఒంటి మీదకి అద్దుకుని ఉంటాయి కదా, తొందరగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. లేదు మీరు బ్లౌజులు కుడుతున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాష్ చేసి ఇమ్మని చెప్పండి. ఇంకా ఏం మాట్లాడద్దు, నేనంతా కూడా స్మెల్ వస్తుంది, నాకు వామిటింగ్ లాగా అయిపోతుంది, ఏదో ఒక రీజన్ చెప్పండి. తర్వాత వచ్చేసి వేరే వాళ్ళ బట్టలు కూడా వేసుకోకండి. నేను ఫస్ట్ నుంచి, నాకు చిన్నప్పటి నుంచి అక్క చెల్లెలు లేరు కాబట్టి అలా బట్టలు షేర్ చేసుకుంటాం అలా ఏం లేదు. అయితే నేను కస్టమర్ కూడా చెప్పానమాట, కొంతమంది ఏంటంటే వీడియోలో చూపించడానికి డ్రెస్సులు వేసుకుని చూపించండి అక్క, నాకు ఎంతో కొంత అమౌంట్ ఖర్చు అయింది అనేవాళ్ళమాట. సో మీకు కూడా చాలాసార్లు చెప్పాను, ఒకసారి ఎవరో 2-3 అడుగుతూనే ఉన్నారు కస్టమర్లు, బ్లౌజులు మీరు ఎందుకు వేసుకుంటున్నారని. అలా వాళ్ళు చెప్తేనే నేను వేసుకుంటానండి. అప్పటి వరకు నాకు దీని మీద అంత అవగాహన కూడా లేదు, ఇలాంటి జబ్బులు వస్తాయని కూడా నాకు అంత తెలీదు. అయితే నేను వాష్ చేసి మళ్ళీ ఇస్తాను, వాష్ చేయకపోయినా స్ప్రే కొట్టిస్తాను అనమాట, స్ప్రే అంతా కొట్టేసి ఇస్తాను. వాళ్ళు చెప్తేనే వేసుకుంటాను, ఇప్పుడు అది కూడా వేసుకుంటాను, మళ్ళీ డబ్బులు కూడా కట్ చేస్తాను 100 రూపాయల దాకా అలా వేసుకుని చూపించినందుకు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తాను, నేనైతే వేసుకోను, బొమ్మకు వేసేస్తానని చెప్పేసి. నేను వేసుకుంటే ఖచ్చితంగా స్ప్రే కొడతానండి. ఆ స్ప్రేకి ఏంటంటే మన ఏమైనా ఉంటే క్రిములు అవన్నీ చచ్చిపోతాయి కదా. ఇదివరకు మనకి కరోనా టైంలో హ్యాండ్ కానీ స్ప్రేలు వాడేవాళ్ళం కదా, అది మా ఇంట్లో ఉందనమాట. ఈసారి నుంచి మాకు కూడా బ్లౌజులు వస్తే స్ప్రేలు కొట్టేసి
నేను కూడా ఇంకా చేయాలి అదనమాట. సో అది దానివల్ల నాకు వచ్చింది. చాలామంది చూశారు కానీ డాక్టర్లు, ఈ డాక్టర్ అయితే చాలా బాగా చెప్పేశాడు వెంటనే. 1 వీక్‌లో తగ్గిపోతుందని చెప్పారు. చాలా లోషన్స్ ఇచ్చారు. డబ్బు కూడా ఖర్చయిందిలేండి. డబ్బు ఖర్చయినా మళ్ళైనా సంపాదించుకోవచ్చు. ఈ నరకం నుంచి బయటపడితే చాలండి. కనిపించింది నాకు, బాడీ మీద ఏమీ కనిపించట్లేదు. పైకంతా కూడా చాలా హెల్తీగా ఉన్నాను. దురద వచ్చిందంటే గోకేనంటే అక్కడ మొత్తం కూడా ర్యాషెస్ మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ కనిపించవు. డాక్టర్ చెప్పే లోపే వెళ్ళిపోతాయి. అసలు డాక్టర్ నా హ్యాండ్ కానీ ఎక్కడ చూడలేదు అని తెలిసిపోతాయి కదా అవన్నీ కూడా. నైట్ అయితే నిద్రపోయి నేను 20 రోజులైందని చెప్పగానే వెంటనే నాకు అర్థమైపోయిందని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి మెడిసిన్స్ అవన్నీ రాసేసారనమాట. ఇంకా చాలా ప్రికాషన్ చెప్పారు. అయితే నేను స్టిచ్చింగ్ తొందరగా కంప్లీట్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నానండి. దసరా హాలిడేస్కి ఒక 5 డేస్ అయినా ఉందామని. మా తమ్ముడు పిల్లలకేమో హెల్త్ బాగాలేదు, వాళ్ళకి టైఫాయిడ్ అంట, బ్లడ్ ఇన్ఫెక్షన్, వాళ్ళకి బాగాలేదు. వదిన రాకండి మళ్ళీ పిల్లలకి వైరల్ ఫీవర్స్ వస్తాయంటే సరే తగ్గేకి వస్తామన్నాం. తగ్గిపోయింది. మళ్ళీ అమ్మకి మళ్ళీ మంటలు వస్తున్నాయంట, ఒళ్ళంతా కూడా బాడీ అంతా చాలా మంటలుగా ఉంది. నాకు దురదలుగానే ఉన్నాయి. వెదర్ అనుకుంటా బాగాలేదు, నువ్వు రావద్దని చెప్పారన్నమాట. ఇంకా నేను మొత్తానికి ఫైనల్గా క్యాన్సిల్ చేసుకున్నాం. తర్వాత మా వారికి కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. ఒక 4 రోజులు అయితే కానీ తగ్గలేదు. సో మొత్తంగా మాకు దసరా అయితే ఇంక ఇలా గడిచిపోయిందండి. చాలా సాడ్గా, ఏదో బాధగానే గడిచింది. ఏమీ హ్యాపీనెస్ కూడా లేదు ఎక్కడా కూడా అని. అయితే నిన్న మొన్న అయితే బయటికి వెళ్ళామన్నమాట. పిల్లల్ని తీసుకెళ్ళలేదు కదా. ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉంది కదా, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అది. అక్కడికి వెళ్ళాము, బుద్ధు విగ్రహాన్ని చూసాము. తర్వాత వచ్చేసి అక్కడే స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది, అన్నీ టేస్ట్ చూసాము. నాకు ఎంత బాధ కలిగిందంటే ఏ వీడియో కూడా షూట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. మెమొరీ ఫుల్ అయిపోయింది అనమాట. అయితే మా వారితో అదే చెప్పాను, అసలు వ్లాగ్స్ ఛానల్లో వీడియో పెట్టడానికి కూడా నాకు ప్లేస్ లేదు. అవి ఇవి రివ్యూస్ ఇస్తున్నాను కదా, కొంచెం నాకు ఏదైనా ఈఎంఐలో ఫోన్ కొనండి, నేనే కట్టుకుంటాను డబ్బులు. నెలకి 300 400 అని కట్టేసుకున్నాం అనుకోండి, మనకి కట్టినట్టు ఉండదు. పైగా ఏమన్నా వీడియో మీద 100 ఒక 50 వచ్చినా కూడా నెల వచ్చేసరికి 300 ఉండదా, వస్తాయి కదా. ఈ వ్లాగ్ ఛానల్ మీద వచ్చిన డబ్బులు అలా కట్టేయచ్చులే అని అడిగితే బుక్ చేశారనమాట. వస్తుంది, వచ్చినట్టునే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా మిస్ అయిపోయింది. బయటికి వెళ్ళినప్పుడల్లా వీడియో పెట్టేదాన్ని కదా, ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళామని. అవి ఏమీ కుదరలేదండి. ఎలాగో నేను ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, అవే అప్లోడ్ చేస్తున్నాను అనమాట కుదరక. అయితే ఇప్పుడు నేను ఇంకా పిల్లలకి కూడా ఏం వండలేదు అసలు, ఎవరికి బాగాలేక. ఇంకా గులాబ్ జాములు చేస్తున్నానండి. మామూలుగా అయితే మనకి కోవాతో చేసినవి పగిలిపోవన్నమాట, చాలా స్మూత్గా రౌండ్గా వస్తాయి. ఇదేమో మనకి ఎంటీఆర్ పిండి కదా, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. అప్పుడు మీరు పాలతో కలిపినా నీళ్ళతో కలిపినా పర్లేదు. పాలు లేవు ఇంట్లో, అయిపోయినాయి, లేదంటే పాలతోనే కలిపేదాన్ని. కలిపిన తర్వాత దానిపైన నూనె వేసి బాగా కలపాలి. బాగా అంటే బాగా మర్దన చేయకూడదు, నార్మల్గా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను, పైన ఏదైనా కవర్ చేసి. తర్వాత మళ్ళీ వేసుకునేటప్పుడు చేతికి నూనె రాసుకుని ఇలా రౌండ్గా చేసుకుంటే పగలవండి అసలు. ఇంకా బాగా రౌండ్గా చేయాలన్నమాట, అంటే మంచి స్మూత్గా చేస్తే ఇంకా బాగా వస్తాయి. నేను నార్మల్గానే ఇలా అంటున్నాను, మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు, అస్సలు పగలవండి. కానీ నూనె ఖచ్చితంగా పైన స్ప్రెడ్ చేయాలి. చేతితోటి నూనె రాసుకుని మళ్ళీ రౌండ్గా చేసుకుని వండేటప్పుడు కూడా ఇలా చేసుకోవాలన్నమాట, ఒక్కటి కూడా పగలదు. ఇంకా పక్కన పాకం అయితే పెట్టేశాను. మీడియం ఫ్లేమ్ పెట్టాను, ఫస్ట్ సిమ్లో పెట్టాను, తర్వాత మీడియం పెట్టాను. హైలో పెడితే మాత్రం పైన మాడిపోయి లోపల మళ్ళీ మెత్తగా ఉండవు కదా, అదే మెత్తగా ఉంటాయి కదా, అందుకు ఉడకవన్నమాట. సో ఈ టిప్ మాత్రం పాటించండి. మీరు పాలతో కలిపినా నీళ్ళతో కలిపినా పైన కోటింగ్లా ఉంటుంది అనమాట. అంటే ఆయిల్ తోటి స్ప్రెడ్ చేశారనుకోండి, అది ఎలా అవుతుందంటే పైన ఆరనివ్వదనమాట పిండిని. పైన మనం మూత పెట్టినా ఏదైనా కవర్ పెట్టినా కూడా ముందు ఆయిల్తో అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. మళ్ళీ చేసేటప్పుడు కూడా ఆయిల్ రాసుకోండి, అప్పుడు కూడా మీరు గాలికి ఆరవు. ఆరిపోతేనే మనకి పగుళ్ళు వస్తాయి అన్నమాట. అసలు ఒకటి కూడా పగలలేదు. ఇంకా బాగా స్మూత్గా రావాలంటే ఒక 5 నిమిషాలు పాటు దాన్ని రౌండ్గా అంటా ఉండాలి. సో నేను అంత ఓపిక లేక వేసేసాను అలాగా. ఇంకా బాగా రౌండ్గా వస్తాయండి. చిన్నగానే చేశాను. మా కార్తీక్ ఏంటంటే 1 2 తింటాడు, కావాలి అంటాడు, వదిలేస్తాడనమాట. అందుకని చెప్పేసి నేను చిన్నవే చేస్తాను. అసలు వీడికి పడదండి. నేను చాలా రోజుల నుంచి నేను గులాబ్ జామున్ చేయట్లేదనమాట. వీడికి ఏంటంటే కఫం పట్టేస్తుంది. చిన్నప్పటి నుంచి స్వీట్ తింటే ముక్కు దగ్గర కఫం పట్టేసి ఇక లంగ్స్ దగ్గర జలుబు చేయటాలు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాడు కదా, నాకు తెలిసి ఇమ్యూనిటీ పవర్ అలా పెరుగుతుందని నేను చేశాను. యాక్చువల్గా అయితే నేను స్వీట్ ఇంట్లో చేయను. ఎప్పుడైనా తినాలంటే బయట నుంచి కొనేసుకుంటాం, తలా ఒకటి వచ్చేస్తుంది, ఇంకా ఆ స్వీట్ తిన్నట్టు అయిపోతుంది. అదే ఇంట్లో వండాను అనుకోండి, ఇంకా రాని అంటాడు వాడు, తింటాడు, మళ్ళీ రోగాలు వస్తాయి. ఖచ్చితంగా జ్వరం వచ్చేస్తుంది, జలుబు చేసి జ్వరం వచ్చేస్తుంది అనమాట మా చిన్నోడికి అయితే.
సో మంచి కలర్ వచ్చేసినాయి కదా. ఇంకా ఇప్పుడు తీసేస్తేనే బెస్ట్, లేదంటే తర్వాత ఇంకా కలర్ వచ్చేస్తాయి బయటకు వచ్చిన తర్వాత. చాలా బాగున్నాయండి, అస్సలు కొంచెం కూడా పగలలేదు. ఇంకా రౌండ్గా వస్తాయి, చెప్పాను కదా ఓపికతో రౌండ్గా చేసుకున్నాం అనుకోండి ఇంకా రౌండ్గా వస్తాయి. తీసేసి వేడిగా పాకం ఉంది, కొంచెం లేత పాకం వచ్చే వరకే పట్టానండి. అంటే మరీ జిగురు పాకం అయితే మరి లాక్కోదనమాట. ఇవన్నీ దీంట్లో వేసేసాను. ఇంకొక 10 దాకా ఉన్నాయి, అవి కూడా తీసేసి దీంట్లో వేసేస్తాను. ఇంకేం చేయలేదండి, నాన్ వెజ్ కూడా నేను తినట్లేదు, ఇవి తగ్గేదాకా తినకూడదని అనుకుంటున్నాను. ఎలాగో నెక్స్ట్ మంత్ కార్తీక మాసం కదా, 1 మంత్ తినం. ఈ మంత్ తినకుండా నెక్స్ట్ మంత్ తినకుండా ఉన్నామంటే నాకు తెలిసి మొత్తం కవర్ అయిపోతుంది. ఈయన ఏమంటున్నారంటే చాలా పెద్ద డాక్టరు, ఫేమస్ డాక్టరు, ఖచ్చితంగా తగ్గిపోతుంది ఒక 4 రోజుల్లో అన్నారు. ఇలా ఎందుకు జరిగిందంటే 4 ఏళ్ల క్రితం మా వారు ఏదో పెళ్ళికి వెళ్ళారండి. అప్పుడు నాకు పెద్ద బాబు ప్రెగ్నెంట్ అనుకుంటా, 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో. చిన్నోడు ప్రెగ్నెంట్ టైంలో ఉన్నాను, నేను వెళ్ళలేదు. ఆయన పెళ్ళికి వెళ్ళి ఇంకోలాగ దురదలు అంటించుకుని వచ్చారనమాట. అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎంత బాధపడ్డారంటే ఇంకా రక్తాలే అనమాట, గోకే కొద్దీ ఇంకా గోకతనే ఉండేవారు. ఈయన తగ్గించారంట 4-5 రోజుల్లో. మళ్ళీ ముందే వెళ్ళొచ్చు కదా అక్క ఈ డాక్టర్ దగ్గర అని మీకు డౌట్ రావచ్చు. వెళ్ళామండి, కానీ లేరనమాట, లీవ్లో ఉన్నారంట, ఒక 4 రోజుల దాకా రారంట. అప్పుడు వాళ్ళకు నేను తట్టుకోలేకపోయాను అనమాట, బాగా దురదలు వస్తుంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడేమో మొత్తం అన్నీ రాసేసింది, ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అన్నీ రాసేసింది. దానికి ఒక 5,000 అయిపోయినాయి. తీరా చూస్తే అంతా ఏమీ లేదు, ఇంటర్నల్గా కూడా ఇన్ఫెక్షన్ లేదు, అది కూడా బాగానే ఉంది. లోషన్ ఇచ్చింది 500-600 రూపాయలు, టాబ్లెట్స్ ఇచ్చింది. తగ్గినట్టు తగ్గింది. మళ్ళీ టాబ్లెట్స్ మారుస్తా అని చెప్పి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ టాబ్లెట్స్ మార్చింది అనమాట. అంటే 80% తగ్గింది మేడం, ఇంకొక 20% ఉందంటే ఇంకా పవర్ఫుల్ ఇస్తానని చెప్పి ఇచ్చింది. అది తగ్గకపోగా మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. అంటే ఫస్ట్లో ఎంతైతే విపరీతంగా దురదలు ఉన్నాయో మళ్ళీ అలాగే వచ్చేసింది. ఇదేంటి ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, ఈ ప్రైవేట్ హాస్పిటల్ వల్ల కాదని. అది టాబ్లెట్ ఇచ్చారు, 4 టాబ్లెట్లు, మళ్ళీ ఒక క్రీమ్ ఇచ్చారు. ఒక్కొక్క టాబ్లెట్ ఎంత చిన్నగా ఉంది, అది వేసుకోగానే కళ్ళు తిరిగిపోయిపోయాయి అనమాట, బాగా పవర్ఫుల్ చిన్నగా ఉన్నా కూడా. అది కూడా అంతంత మాత్రమే తగ్గిందండి. రాత్రులు అయితే అసలు నిద్రే ఉండట్లేదు నాకు 4 రోజుల నుంచి, 20 రోజుల నుంచి నిద్ర లేదు, కానీ 4 రోజుల నుంచి అయితే మరీ దారుణము. ఇంక ఇలా కాదు, ఆ డాక్టర్ వచ్చారో లేదో కనుక్కుని వస్తానని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి వచ్చారనమాట. చూడాలి, ఇంకొక 4 రోజులు వాడితే మొత్తానికైతే టాబ్లెట్స్ అయితే వారం వరకు ఇచ్చారు. వారం లోపు తగ్గిపోతే మళ్ళీ అదే స్లిప్ మీద మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఆ స్లిప్ వచ్చేసి 600 రూపాయలు ఫీజు. చూడాలి, తగ్గిపోతే దేవుడి దయ వల్ల బాగుంటుంది. ఎవరింటికి వెళ్ళట్లేదండి, ఎందుకు మళ్ళీ మనవన్నీ కూడా వాళ్ళకి అంటుకున్నట్టు ఉంటుంది కదా, అందుకని. ఇవి కూడా అయిపోయినాయండి, ఒక 10 వరకు ఉన్నాయి. ముందు వేసినవేమో కొంచెం కలర్ వచ్చేసినాయి కదా, అవి సపరేట్గా తీసేస్తాను, ఇంకా మళ్ళీ అవి నల్లగా అయిపోతాయి. ఇవి చేసినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుందండి, పెళ్ళైన కొత్తలు అనమాట. మా ఫ్రెండ్, ఆఫీస్లో ఫ్రెండ్ చెప్పాడు, కోవా అమ్ముతారు కుమారి, తెచ్చుకో, చాలా తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ అవుతాయంట. ఎక్కడ పాత బస్తీలో, నాకు అడ్రస్ తెలియకపోతే చెప్పారనమాట. వెళ్ళి తెచ్చుకున్నాం, 1/4 కిలో తెచ్చుకున్నాం. బాగానే ఇచ్చారు కోవా. ఆ స్మెల్కి నాకు వామిటింగ్స్ అయిపోయినాయి అనమాట. అంటే పడలేదు ఆ స్మెల్, తలపోటు వామిటింగ్స్ అని. కానీ టేస్ట్ బాగుంది, కానీ నేను తినలేదు, అప్పటికే తలనొప్పి వచ్చేసింది. అంటే నాకు కోవా స్మెల్ అనేది పడదనుకుంటా, కానీ తినేటప్పుడు ఏం పర్లేదు. కోవా జాములు తింటే ఏం పర్లేదు, కానీ వండేటప్పుడే అలాగా బాగా వచ్చేసింది తలనొప్పి. ఇప్పటి వరకు నాకు అది గుర్తుంటుందండి, చాలా వామిటింగ్స్ అయిపోవడము, అస్సలు ఎలా పడితే అలా అయిపోయింది నాకు. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అసలు ఆ కోవాతోనే చేసుకోము. మళ్ళీ ట్రై చేయాలి, ఏమన్నా మారిందేమో, నాకు ఏమైనా పడుతుందో లేదని. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈసారి ఓల్డ్ సిటీ వెళ్ళి చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయింది. ఇది వరకు నేను అక్కడే క్లాత్లు తెచ్చుకుని కుట్టించుకునేదాన్ని అనమాట. అప్పుడు మనకి అంత పెద్దగా టైలరింగ్ రాదు కదా, 200 పెడితే 2 మీటర్లు వచ్చేది, ఎంత బాగుండేదో. ఇంకా సిరప్ మొత్తం లాగేసిందండి, తక్కువే వేసాను, ఎందుకంటే ఎక్కువ వేస్తుంటే మిగిలిపోతుంది సిరప్ అనేది, ఇవేమో ఉండిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు తక్కువ వేసాను, అంతా కూడా ఈక్వల్గా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపాను, ఈరోజు సాటర్డే కదా, స్కూల్ ఉంది. మీరు అనుకోవచ్చు మండే నుంచి పంపించేయచ్చు కదా అక్క, మళ్ళీ ఎందుకు పంపించామని. గోల భరించలేకపోతున్నామండి, ఎంత అల్లరో. నాకేమో నిద్రపోదామంటే అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చేస్తారు, నాకేమో నైట్ అంతా నిద్ర ఉండట్లేదు, పగలు నిద్రపోదామంటే నిద్రపోనివ్వట్లేదు. అందుకనే కనీసం ఈ రోజైనా పడుకుందాం అనుకుంటే ఎక్కడ, మళ్ళీ ఇంకో ఇది చేద్దాం పాపం పిల్లలకి ఏం వండలేదు కదా అని. నైట్ ఎలాగో ప్రశాంతంగా పడుకుంటానేమో అనిపిస్తుంది వీళ్ళు ఇచ్చిన సిరప్లకి. అయినా రేపు సండే కదండి, లేట్గా పడుకున్నా మళ్ళీ లేట్గా లేచినా పర్లేదు. వాటర్ కూడా రావన్నమాట. ఈ వాటర్ ఒకటి 7 o'clockకే వచ్చేస్తాం వల్ల ఒక అరగంట సేపు ఎక్కువ పడుకుందామన్నా ఉండదు. సో ఫైనల్గా అయితే
మొత్తం దసరా అయితే సీజన్ బాగానే గడిచింది. కొంచెం హ్యాపీనెస్ అయితే మిస్ అయ్యాము. ఇంకా నేను బుక్ చేసినవి మీషోలో అయితే లేట్గా వచ్చినాయండి. ఇప్పుడు వీడియో షూట్ చేసి ఇప్పుడు పెడుతున్నానండి. ఎవరు కొంటారు మొత్తం అంతా పండగ అయిన తర్వాత. సో ఇదండి ఈరోజు.